హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇట్స్ బీన్ ఏ వైల్ అండి. మనం చాలా రోజులు అయింది డిస్కస్ చేసుకుని. వైట్ పేపర్ మీద అప్రూవల్ వస్తుంది, డిస్కషన్ అవుతుంది, అనౌన్స్మెంట్ వస్తుంది ఫెబ్ లాస్ట్ వీక్లో, మార్చ్ ఫస్ట్ వీక్లో అని చెప్పేసి అనుకున్నాం. మార్చ్ ఎండ్ వచ్చింది కానీ అసలు ఎక్కడికి డెసిషన్ రాలేదు. మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇప్పుడు జరుగుతున్న వార్ సిచ్యువేషన్ని బట్టి స్టూడెంట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, స్కిల్ వర్కర్ వీసా హోల్డర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. వితౌట్ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏదైనా యూకే రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆల్రైట్, వార్ సిచ్యువేషన్ అండ్ దాని ఇంపాక్ట్ యూకే వచ్చే స్టూడెంట్స్ మీద ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టూడెంట్స్ గురించి చూసుకుందాం, తర్వాత స్కిల్డ్ వర్కర్ వీసా గురించి మాట్లాడదాం. రైట్, విత్ రెస్పెక్ట్ టు స్టూడెంట్స్ అంటే మనకి మేజర్గా వచ్చే చేంజెస్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. పిఎస్డబ్ల్యూ 2 years నుంచి 18 months చేస్తారు 1st Jan 2027 నుంచి. సో ఒకవేళ జాన్ ఇంటేక్లో ఎవరైనా స్టూడెంట్స్ ఆల్రెడీ వచ్చినట్లయితే, లేదంటే May 2026 ఇప్పుడు మే ఇంటేక్ ఎవరైనా వచ్చినట్లయితే, దీని తర్వాత నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ పిఎస్డబ్ల్యూ ఓన్లీ 18 months ఉంటుంది. అదైతే క్లియర్ కదా. నెక్స్ట్, వార్ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది మనందరికీ తెలిసిందే, న్యూస్లో చూస్తూనే ఉన్నాం. సో మన ట్రంప్ మామ ఉన్నాడు కదా, ట్రంప్ మామ తగ్గట్లేదు, అటు ఇరాన్ తగ్గట్లేదు. సో ఇది ఎటు వెళ్తుందో ఇంకా చూడాలి. దానికి రిలేటెడ్ మనకి ఇండియాలో ఏం క్రైసిస్ జరుగుతుంది అదంతా మనకు తెలిసిందే. కానీ యూకే స్టడీస్కి రిలేటెడ్ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ ఏముంది, స్కిల్ వర్కర్ వీసా మీద ఇంపాక్ట్ ఏముంది అనేది మనం డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ ఏంటంటే మోస్ట్లీ సో ఎన్రోల్మెంట్స్ అయితే డిలే అవుతున్నాయండి. బికాజ్ స్టూడెంట్స్ డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఏంటి యూకే మంచి కంట్రీయా కాదా, ఈ సిచ్యువేషన్లో మనం ఇండియా వదిలి వెళ్ళడం మంచిదా కాదా అనే డైలమాలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. లెట్ మీ టెల్ యూ సంథింగ్, యాజ్ ఆఫ్ నౌ, ఇన్ఫ్యాక్ట్ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ వెల్, యూకే అయితే ఈ వార్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఇక్కడ గవర్నమెంట్కి ఇప్పుడు సర్వైవ్ అవ్వడమే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు దే ఆర్ యాక్చువల్లీ లూజింగ్ గ్రిప్ అనమాట. ఇక్కడున్న పబ్లిక్ హోల్డ్ వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాలంటరీగా వెళ్ళి వార్లో ఇన్వాల్వ్ అయ్యి వీటిలన్నిటితో పెట్టుకుంటే ఎకనామికల్గా, పొలిటికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి ఈ గవర్నమెంట్ మీద. సో అట్ ఎనీ కాస్ట్ యూకే గవర్నమెంట్ అయితే నాకు తెలిసినంత వరకు ఇన్వాల్వ్ అవ్వదు. సో ఇట్స్ స్టిల్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆర్ స్టూడెంట్స్. ఒకవేళ ఎవరైనా మెయిన్ టేక్ ఒకవేళ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి యూకేకి. ఏం పెద్దగా ఆలోచించొద్దు. వాట్ ఎవర్ పీపుల్ హ్యావ్ డన్ బిఫోర్, ఐ వుడ్ సే గో అహెడ్ అండ్ డూ ఇట్, టేక్ యువర్ డెసిషన్. యూకేకి స్టిల్ మీరు రావచ్చు. మెయిన్ టేక్ ఒకవేళ మీరు ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే స్టిల్ కొన్ని యూనివర్సిటీస్లో అప్లికేషన్స్ ఓపెన్ ఉంటాయి. ఈవెన్ మా యూనివర్సిటీలో కూడా అప్లికేషన్స్ ఇంకా నడుస్తున్నాయి. ఐ వుడ్ సే గో అహెడ్ అండ్ అప్లై ఫర్ యువర్ మాస్టర్స్. బట్ అగైన్ లెట్ మీ రిమైండ్ యూ, 2 years పిఎస్డబ్ల్యూ ఉండదు, 1.5 year మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే, స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకోండి, జాయిన్ అవ్వండి, ఇదంతా బాగానే ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రావెలింగ్ మనం జనరల్గా ఎలా ఆలోచిస్తామంటే, డైరెక్ట్ ఫ్లైట్ తీసుకోకుండా ఒకవేళ మనం కట్ జర్నీ తీసుకుంటే వయా దుబాయ్, వయా అబుదాబి, సో ఈ కంట్రీస్తో ఒకవేళ మనం తీసుకున్నట్లయితే ఫ్లైట్స్ మనం కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్ పడతాయి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఐ వుడ్ సే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి అలాంటి డెసిషన్ తీసుకోవద్దు. మ్యాక్సిమం ఎంతైతే అంత డైరెక్ట్ ట్రావెల్ చేయడానికి ఆలోచించండి, డైరెక్ట్ ఫ్లైట్స్ తీసుకోవడానికి ఆలోచించండి. కట్ జర్నీస్ చేయొద్దు. 1 stop 2 stop ఫ్లైట్స్ అసలు తీసుకోవద్దు. నేనైతే సజెస్ట్ చెయ్యను. బికాస్ సొంతంగా నా స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఒక అబ్బాయి ఏదో మెడికల్ రీజన్స్ వల్ల ఇండియాకి ట్రావెల్ చేద్దామని వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఏం చేశాడంటే వయా బహ్రెయిన్ బుక్ చేసుకున్నాడు. బహ్రెయిన్ పరిస్థితి మీకు ఆల్రెడీ తెలిసిందే, చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది. సో 2-3 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఒక ఫ్లైట్ లక్కీగా ఇంకొక నెక్స్ట్ 2 hours ఉందంటే మనోడు బుక్ చేసుకొని 2-3 days తర్వాత రీచ్ అయ్యాడండి ఇక్కడికి. అలాంటి సిచ్యువేషన్ మన స్టూడెంట్స్కి ఎదురవ్వద్దు. ఫస్ట్ టైం ట్రావెలర్స్కి అయితే ఇది చాలా ప్యానిక్ని క్రియేట్ చేస్తుంది. దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మన స్టూడెంట్స్కి ఇది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉంటుంది. కాబట్టి ఐ వుడ్ సే ఇలాంటి విషయంలో రిస్క్ తీసుకోవద్దు. సెకండ్, ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సరదాగా మా అక్క వాళ్ళ పెళ్ళి ఉంది, నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, అది ఇది అని చెప్పేసి వెళ్తున్నారు. సో నేనైతే అది సజెస్ట్ చేయనండి. చాలా కష్టంగా ఉంది, ఇమిగ్రేషన్ టఫ్ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎంతమందిని కుదిరితే బయటికి గెంటేద్దాం అన్నట్టు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం చాలా మంచిది. రేపన్న రోజు ఇమిగ్రేషన్ దగ్గర ఆపి మిమ్మల్ని క్వశ్చన్ చేసి మీ దగ్గర వ్యాలిడ్ రీజన్ లేకపోతే వెనక్కి పంపించేసే అవకాశాలు చాలా ఎక్కువైపోయినాయి. సో ఓవరాల్గా వార్ ఇంపాక్ట్ మన స్టూడెంట్స్ మీద, ఎస్పెషల్లీ యూకే స్టూడెంట్స్ మీద ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు.
యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుంది. ఎస్ అఫ్ కోర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. గ్యాస్ ప్రైసెస్, ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో దాట్ ఈస్ ఫర్ స్టూడెంట్స్. అండ్ స్కిల్ వర్కర్ వీసా పెద్ద మేజర్ మన అందరం వెయిట్ చేస్తున్నాం. స్కిల్ వర్కర్ వీసా అసలు ఏం జరుగుతుంది, ఏంట్రా బాబు పరిస్థితి అని. యాజ్ ఆఫ్ నౌ స్కిల్ వర్కర్ వీసా మీద అయితే అసలు ఏమీ అప్డేట్ లేదండి. అలా డీలే చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఏమో ఫెబ్ ఎండింగ్ అన్నారు, దాని తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్ అన్నారు. నెక్స్ట్ ఏమో ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ఏప్రిల్ అని చెప్పేసి పెద్ద హడావుడి చేశారు. ఏప్రిల్ కూడా వచ్చింది, ఎండ్ ఆఫ్ ది డే ఏప్రిల్ ఫుల్ అయిపోయాం, అది వేరే విషయం. సరే పక్కన పెట్టేస్తే, సో ఎందుకు ఇలా డీలే అవుతుంది అంటే ఇక్కడున్న గవర్నమెంట్కి పబ్లిక్ మీద గ్రిప్ పోతుందండి. అంటే పబ్లిక్ మీద గ్రిప్ పోతుందని చెప్పడం కన్నా ఇక్కడ ఉన్న జనాలకి ఇక్కడ గవర్నమెంట్ మీద ట్రస్ట్ పోతుందని చెప్పుకోవచ్చు. బికాజ్ ఈ వైట్ పేపర్ ప్రపోజల్స్ ఎప్పుడైతే వీళ్ళు సబ్మిట్ చేశారో, అసైలమ్స్ని టైట్ ఎప్పుడైతే చేశారో, అండ్ స్కిల్డ్ వర్కర్ వీసాస్ మీద ఇంపాక్ట్ వేద్దాం అనుకుంటున్నారు, స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ వేద్దామని అనుకుంటున్నారు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ లోకల్స్కి బేసికల్లీ వీళ్ళ మీద ట్రస్ట్ పోతుందండి. సరే ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్స్ తీసుకోండి. ఒక చిన్న పాయింట్ తీసుకుందాం. బెనిఫిట్స్ తీసుకుంటే వీళ్ళేమంటున్నారు, చాలామంది అసైలమ్ సీకర్స్ వచ్చి ఇక్కడ బెనిఫిట్స్ తీసేసుకుంటున్నారు. బాబోయ్ యూకేని దుల్లగొట్టేస్తున్నారు, ఇక్కడ ఖజానాలు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పేసి గోల పెట్టేసి గిలగిల కొట్టుకుని చచ్చిపోతున్నారు, ఏడ్చేస్తున్నారు ఇక్కడ లోకల్స్. కానీ నిజం మాట్లాడుకుంటే ఏంటంటే బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళల్లో 70% లోకల్సే ఉంటారు, అంటే బ్రిటిష్ సిటిజన్స్ ఉంటారనమాట. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళేమంటున్నారు, ఆ బెనిఫిట్స్ ఇవ్వడాన్ని స్ట్రిక్ట్ చేశారు. ఎవరు పడితే వాళ్ళకి హౌసెస్ ఇవ్వట్లే, ఎలా పడితే అలా డబ్బులు ఇవ్వట్లే, స్క్రూటినీ ఎక్కువైంది, చెక్స్ ఎక్కువైనాయి. ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ నేను మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నా, అందులో వాళ్ళు ఏమంటున్నారంటే బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు క్యాబ్స్ తీసుకోకూడదు, ఫ్లైట్స్ ఎక్కువ ట్రావెల్ చేయొద్దు. ఎందుకంటే సో మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ దగ్గర తీసుకుంటున్నారు కదా, అలా తీసుకొని మీరు క్యాబ్స్లో ఎలా తిరుగుతారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది అది వాడుకోండి అంటున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్ రీజన్ చూపించి జనాలు ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదండి. కానీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే బెనిఫిట్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. సో ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మీద పడుతుంది. ప్లస్ ఇక్కడున్న కొత్త రిఫార్మ్ పార్టీ వస్తుంది, అది భయంకరమైన డిమాండ్ నడుస్తుంది. ఆ పార్టీకి అయితే మామూలుగా లేదు, జనాలు పిచ్చెక్కిపోతున్నారు, ఎప్పుడెప్పుడు ఓట్లు గుద్దేద్దామని చూస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక ఎలక్షన్స్ జరిగినాయి, లోకల్ ఎలక్షన్స్ జరిగినాయి. సో అందులో కూడా ఫుల్ ఆన్ హవా నడుస్తుంది ఆ పార్టీది. సో ఆ పార్టీ వచ్చినట్లయితే వాళ్ళు ఏకంగా ఐఎల్ఆర్ని స్క్రాప్ చేసి పడేస్తూ ఉంటున్నారు. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడతాం. బట్ యాజ్ ఆఫ్ నౌ స్కిల్ వర్కర్ వీసా వాళ్ళకైతే ఇప్పుడు దాకా వచ్చిన అప్డేట్ ఏంటంటే వీళ్ళు సెప్టెంబర్ కల్లా ఏదో ఒక కన్ఫర్మేషన్ ఇస్తానన్నారు. పక్కన ఉన్న పొలిటికల్ పార్టీసు, ఇప్పుడు ఉన్న పవర్లో ఉన్న ఎంపీస్ వాళ్ళు కూడా చాలామంది దీనికి అపోజింగ్గా ఉన్నారు. ఐఎల్ఆర్ 5 years ఉండాలి, 10 years చేయొద్దు అని. అండ్ ఈవెన్ లోకల్స్ని చూసుకున్న 30% to 39% జనం చాలా హ్యాపీగా ఉన్నారు 10 years చేయాలని. కానీ అందులో కూడా ఆ 39%లో కూడా ఒక 30 to 32% జనాలు ఎలా ఉన్నారంటే 10 years చేయండి కానీ ఇక్కడున్న వాళ్ళ మీద ప్రస్తుతానికి ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోండి, భయపడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ స్టిల్ మీరు ఎవరైనా స్కిల్డ్ వర్కర్ వీసాస్కి అప్లై చేసుకుంటున్నట్లయితే ఐ వుడ్ సే గో హెడ్ అండ్ డూ ఇట్. కానీ చిల్లర జాబులకి చేసుకోవద్దు. 20 లక్షలు 25 లక్షలకి వీసాస్ అమ్ముతున్నారు బయట, అవి అయితే తీసుకోవద్దు. అవి తీసుకున్న తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది, నేనేం చెప్పక్కర్లేదు. గవర్నమెంట్ అప్లికేషన్స్ అన్నీ హోల్డ్లో పడేస్తుంది. నాకు తెలిసిన చాలామందికి, ఒకళ్ళిద్దరు కాదండి, చాలామందికి ఫర్ వేరియస్ రీజన్స్, జస్ట్ కొన్నారనే కాదండి, చిన్న జాబ్స్కి స్కిల్డ్ వర్కర్ వీసాస్ దొరికినా సరే జెన్యూన్ అప్లికేషన్స్ అయినా సరే వాళ్ళు హోల్డ్లో పెడుతున్నారు. ఎందుకంటే టు చెక్ థరో చెక్స్ చేయడానికి. ద మోస్ట్ టెరిఫైయింగ్ థింగ్ ఈజ్ వాళ్ళు రీజన్ కూడా చెప్పట్లేదు ఎందుకు హోల్డ్లో పెట్టారని. 8 నెలలు 9 నెలలు అలా అయిపోతుంది, దాని తర్వాత అప్రూవ్ అయితే అయినట్టు లేదంటే రిజెక్ట్ అయిపోయినట్టు. సో అప్పుడు దాకా అన్సర్టెనిటీ నడుస్తుంది మన లైఫ్స్లో. సో ఒకవేళ స్కిల్డ్ వర్కర్ వీసా ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ప్రాపర్ ఎంప్లాయర్, వాడికి స్పాన్సర్షిప్ హిస్టరీ ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ప్రాపర్గా ఒక లీగల్ ప్రాసెస్ త్రూ వెళ్ళేటట్లయితే ఐ వుడ్ సే గో హెడ్ అండ్ డూ ఇట్. చాలామంది స్టూడెంట్స్ అండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత 3-4 weeks తర్వాత వస్తున్నారండి. అంటే ఆల్మోస్ట్ క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత 4 weeks 5 weeks 6 weeks తర్వాత కూడా వస్తున్నారు. ఏంటంటే సింపుల్గా రీజన్ ఏం చెప్తున్నారు తెలుసా, నేను అప్లై చేశాను వీసా రావడానికి 3 weeks పట్టిందా అంటున్నారండి. సో అది ఎంతవరకు జస్టిఫైబుల్ అండి, నాకు అసలు అర్థం కావట్లేదు. మనం ప్రయారిటీ వీసా వేసుకుంటే 4 to 5 daysలో వస్తుందని మనకు తెలుసు. 18-20 లక్షలు కట్టి మనం మాస్టర్స్ చేయడానికి వస్తున్నాము. అలాంటిది
ఒక్క 30,000-40,000 ఎక్స్ట్రా ఖర్చు పెడితే మనకి 3-4 రోజుల్లో వీసా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనం ట్రావెల్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి ఫినాన్షియల్గా, కానీ మనకి అక్కడ హాఫ్ సెమిస్టర్ నియర్లీ క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటాయి కదా అని మనం ఖచ్చితంగా ఆలోచించాలండి మన స్టూడెంట్స్. ప్లీజ్ లాస్ట్ ఎన్రోల్మెంట్ చివరిలో వచ్చి ప్యానిక్ అయిపోయి ఐడి కార్డ్స్ లేక అటెండెన్స్ లేక ఏం చెప్తున్నారో అర్థం కాక అసైన్మెంట్స్ బయట చేయించి ఇబ్బందులు పడి ఇవన్నీ మనకు అవసరమా అండి? సో ఐ వుడ్ సే ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్, ట్రావెల్ చేయండి, ప్లాన్డ్గా ట్రావెల్ చేయండి, కుదిరినంత త్వరగా వీసా వేసుకొని వచ్చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఎలా ఉంది, యూకేకి రావచ్చా రావద్దా, ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద ఒక చిన్న క్లారిటీ మీకు వచ్చిందని అనుకుంటున్నా. ఆల్రైట్, మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఇఫ్ యూ హావెంట్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ ఆల్రెడీ, డూ సబ్స్క్రైబ్ అండి. I'll see you later. You take care. See you later.